హాస్పిటల్ నెంబర్ ఎలా తెలుస్తుంది? నెట్లో సర్చ్ చేద్దాం. సింధు, హాస్పిటల్ నెంబర్ ఇదే. నువ్వు కాల్ చేసి చెప్తాను. హలో, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్, చెప్పండి. మేడం, మీ హాస్పిటల్లో వర్క్ చేసే గైనకాలజిస్ట్ డాక్టర్ రమా గారు ఉన్నారా? ఆవిడెప్పుడు సస్పెండ్ అయ్యారు కదా. పోనీ ఆవిడ రాజమండ్రిలో ఎక్కడ ఉంటున్నారో తెలుసా? ఆ డాక్టర్ రాజమండ్రిలో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇప్పుడెలా? అక్క, గౌతమ్ అని తనొక పోలీస్ ఆఫీసర్. నాకు బాగా తెలుసు. హైదరాబాద్లో ఆ డాక్టర్ కేసు డీల్ చేసింది తనే. గౌతమ్కి కాల్ చేసి అడిగితే ఆ డాక్టర్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది కదా. ఆ గౌతమ్కి వెంటనే కాల్ చేయి. హలో గౌతమ్. చెప్పు సింధు. ఆ రాజమండ్రి డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ కావాలి, కొంచెం అర్జెంట్. 1 minute. ఆల్రెడీ ఈ నెంబర్కి ట్రై చేశాను గౌతమ్, పనిచేయడం లేదు. నా దగ్గర ఇదే నెంబర్ ఉంది సింధు. ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ కావాలి గౌతమ్. ప్లీజ్ నీ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్తో ట్రై చేయవా ప్లీజ్? చాలా ఇంపార్టెంట్ ఆ నెంబర్. ఓకే సింధు, ట్రై చేసి చెప్తాను. ఆ సింధు, నీ మీదున్న నగల కేసు త్వరగా క్లియర్ చేసుకో, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే గౌతమ్. ఉంటాను సింధు. ఆ దొంగతనం కేసు కూడా ఇంపార్టెంటే సింధు. బట్ దానికంటే ముందు మనం ఆ డాక్టర్ ఫోన్ నెంబర్, తను ఎక్కడుంటుంది అన్నది ఎంత ఫాస్ట్గా ట్రేస్ చేస్తే మనకంత మంచిది. శశి, రిషి, నువ్వు ఒక్కదానివే ఉండవే. రిషి ఎక్కడా? వాడు బయటే ఉన్నాడు, రమ్మంటే రావడం లేదు. సింధు నుంచి రిషిని సంధ్య మాత్రమే వేరు చేయగలదు. అదే జరిగితే సంధ్య, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, యష్ నిన్ను భార్యగా చేసుకుంటాడు. నేను వెళ్ళి పిలుచుకొస్తానండు. రిషి, రిషి, ఎందుకు నీళ్ళు నువ్వే బాధపడుతావుండో? వద్దు నాన్న, నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. మార్నింగ్ నుంచి నువ్వు అసలు ఏమీ తినలేదు. ఆకలిగా లేదా నీకు? రిషి, రా నాన్న భోజనం కానీ. నువ్వు భోజనం చేయకపోతే ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయరు. అది నీకు ఇష్టమేనా? మా అమ్మ కదా. రా భోజనం కానీ. రా, గుడ్ బాయ్. ఇలా ఎప్పుడు చెప్పగానే వినాలి. పద. రిషి, రిషి, మేమెవ్వరం లేకుండా నువ్వు ఉండగలవా? మేమైతే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేమో. ఏం శశి? అవునమ్మా, రిషి ఉంటే భలే సరదాగా ఉంటుంది.
విన్నావుగా రిషి, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నువ్వంటే ఇష్టపడతారు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉండారు. నువ్వు లేకపోతే నాకు కానీ మీ నాన్నకు కానీ బతకడమే కష్టంగా అనిపిస్తుంది. మా మనసులు నీతో అంతలా పెనవేసుకుని పోయిండాయి. ఒకవేళ రేపు కోర్టులో జడ్జి గారు నువ్వు ఎవరి దగ్గర ఉంటావో చెప్పు అని అడిగితే నువ్వు మీ అమ్మతో ఉంటావా, లేక మీ నాన్న, నాన్నమ్మ, తాతయ్య, శశి, నేను మాతో ఉంటావా? ఎవరితో ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావో? ఒక్క ఆ సింధుతోనే ఉంటే ఉంటావా, లేక మా అందరితో ఉంటే ఉంటావా? నువ్వేం టెన్షన్ పడకు సింధు, స్కూల్ టైం అయిందిగా, రిషి శశి వచ్చేస్తారులే. నాన్న, ఇవాళ స్కూల్ స్టార్టింగ్ డే కదా, మా చేత వెల్కమ్ గేమ్స్ ఆడిస్తారు. అలాగా, ఓకే, బాగా ఎంజాయ్ చేయండి. సరే రే రిషి, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయి. అలాగే. సరే నాన్న. అక్క, రిషి శశి వచ్చేసారు, వెళ్ళి మాట్లాడు. ఇంకోసారి అమ్మ అని అంటూ నా పిల్లల్ని కలవాలని, వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ సింధు. ఎందుకు సింధు ఆగావు? పిల్లలతో పాటు యష్ కూడా ఉన్నాడక్క. యష్ చూస్తే నన్ను పిల్లలతో కలవనివ్వడు, మాట్లాడనివ్వడు. అయితే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? అయినా నువ్వేమన్నా పరాయిదానివా భయపడ్డానికి? నువ్వు పిల్లలకి కన్న తల్లివి. చూడు, యష్ పిల్లలతో ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడో. తండ్రిగా యష్కి ఉన్న హక్కు తల్లిగా నీకు ఉంటుంది. నువ్వు పోరాడుతున్నదే నీ పిల్లల కోసం. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే కలిసి మాట్లాడొచ్చు. ఇలా భయపడుతూ నువ్వు ఆగకూడదు. సింధు, వాళ్ళు నీ వాళ్ళు. వెళ్ళి నీ పిల్లలతో నువ్వు మాట్లాడు. రిషి, శశి, మీకోసం చాక్లెట్స్ తెచ్చాను, తీసుకోండి. ఏంటి సింధు, ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు? దొంగచాటుగా మా ఇంటి దగ్గరకు వచ్చి పిల్లల్ని నువ్వు కలుస్తుంటేనే కదా తిట్టి పంపించాను. అలాంటిది సిగ్గు లేకుండా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పిల్లలు నా ఇష్టం. నేను ఎక్కడికైనా వస్తాను, ఎప్పుడైనా కలుస్తాను. కలవద్దు, మాట్లాడద్దు అని చెప్పడానికి నీకేం రైట్ ఉంది యష్? నేను వాళ్ళ నాన్ననే. నేను వాళ్ళ అమ్మని. నాకు రైట్ ఉంది. అంటే మా అబ్బిని ఎదిరించి మాట్లాడుతూ ఉండవా? ఏయ్, నువ్వు మధ్యలోకి రాకు.
నీ లిమిట్స్లో నువ్వుండు. ఓవర్ యాక్షన్ చేస్తే చెంప పగులుతుంది. ఏమనుకున్నావో? ఛీ! ఎందుకు కొడతావే? ఎందుకు కొడతావు సంధ్యని? అసలు తనకేం సంబంధం ఉందని మాట్లాడుతుంది? నటించే వాళ్ళ జీవితాల్ని చూస్తే చిరాగ్గా ఉంటుంది నాకు. నేను నా పిల్లలతో మాట్లాడాలి. నేను ఒప్పుకోను. తల్లి తన పిల్లలతో మాట్లాడడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. కాదని అడ్డుకుంటే నేను కంట్రోల్ తప్పుతాను. ఆ తర్వాత నీ ఇష్టం యష్. రిషి, శశి, మీరు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. మీ నాన్న కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు అని మిమ్మల్ని అరిచినా కోప్పడినా మీరవేమీ పట్టించుకోకండి. మా అమ్మని మేం కలిసి మాట్లాడితే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించండి. రిషి, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, నేను మీ అమ్మనని ఆ ఇంట్లో నువ్వొక్కడివే నమ్ముతున్నావు కాబట్టి అందరూ కలిసి నీ మనసు విరిచేసినా విరిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. కొంచెం జాగ్రత్తగా ఉండు. శశి, నేను మీ అమ్మను అని నీకు తెలిసినా నువ్వు నన్ను అమ్మగా ఒప్పుకోవడం లేదు. దానికి కారణం నా మీద నీకున్న కోపం కాదు. కొంతమంది నిన్ను ప్రలోభ పెడుతున్నారు. నీ మనసులో బలంగా ఉండిపోయేటట్టు అబద్ధాన్ని నిజంగా నీకు నిరూపిస్తున్నారు. ఏదో ఒకరోజు నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు ఈ అమ్మ విలువేంటో నీకు తెలుస్తుంది. బాగా చదువుకోండి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. రిషి, పద. నువ్విచ్చిన చాక్లెట్ని శశి విసిరేసిందని ఫీల్ అవుతున్నావా సింధు? అదేం పట్టించుకోకు. నీ మీద శశికి ఉన్నది కోపం తప్ప ద్వేషం కాదు. ఆ కోపానికి కూడా కారణం నీ గురించి ఆ ఇంట్లో వాళ్ళు శశికి లేనిపోనివి చెప్పడమే. దానివల్ల తన బిహేవియర్ అలా ఉంది. ఎనీవే, శభాష్ సింధు. పిల్లల విషయంలో నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అమ్మగా పిల్లల విషయంలో నీకున్న హక్కుల్ని పూర్తిగా వినియోగించుకో. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలాగే ఉంటే కేసు విషయంలో కూడా గెలుపుకి అతి చేరువలో మనం ఉన్నట్టే. అక్క, నువ్వు నా పక్కనుంటే నేనేదైనా సరే సాధిస్తాను అనిపిస్తుంది.
అక్క గౌతమ్ కాల్ చేస్తున్నాడు. మ్, ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ దొరికినట్టుంది. అయితే తనతో మాట్లాడు. హలో గౌతమ్. ఐఎమ్ సారీ సింధు, ఎంత ట్రై చేసినా ఆ డాక్టర్ తాలూకు కాంటాక్ట్ నెంబర్ ట్రేస్ అవ్వడం లేదు. ప్లీజ్ గౌతమ్, ఆ నెంబర్ చాలా అర్జెంట్. నువ్వు ఏదో ఒక విధంగా ట్రై చేయి. ఆ డాక్టర్ నెంబర్ గనక దొరకకపోతే నేను ఈ కేసు ఓడిపోతాను. నా పిల్లల్ని నేను దక్కించుకోలేను. నాకున్న ఏకైక హోప్ అదొక్కటే. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నా ప్రయత్నం నేను చేస్తున్నాను సింధు, కానీ ఆ డాక్టర్ ఫారెన్ వెళ్ళిపోయిందంట. ఎక్కడుందో కూడా తెలీదు. ఇంకా ఫోన్ నెంబర్ గురించి ఎలా తెలుస్తుంది? ప్లీజ్ గౌతమ్, అలా అనకు. నెక్స్ట్ హియరింగ్ డేట్ కూడా దగ్గరలోనే పడింది. ఈలోపు ఎలా అయినా నేను ఆ డాక్టర్తో మాట్లాడి తీరాలి. నా పరిస్థితి అర్థం చేసుకో గౌతమ్. నా పిల్లల్ని దక్కించుకోవడానికి నాకున్న ఏకైక మార్గం ఆ డాక్టరే గౌతమ్, ఆ డాక్టరే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఓకే సింధు, ఆ డాక్టర్ గురించి తెలియాలంటే అందుకో దారుంది. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రాగలవా? తప్పకుండా వస్తాను గౌతమ్. సరే వచ్చే. అక్క, మనం అర్జెంటుగా గౌతమ్ దగ్గరికి వెళ్ళాలి. పదక్క. గౌతమ్ రా సింధు, కూర్చో. రాక్క, కూర్చో. సడన్ గా ఆ డాక్టర్ వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ వాళ్ళకు జరిగిన అవమానాలు, మీడియాలో వాళ్ళ గురించి వచ్చిన కథనాలు తట్టుకోలేక మనవరాల్ని తీసుకొని ఫారెన్లో ఉన్న వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఫారిన్ వెళ్ళినా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా. వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నారేమో. అందుకే వాళ్ళ పాత నెంబర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇంకా డాక్టర్ని మనం ట్రేస్ చేయలేమా గౌతమ్? దానికే ఇంకో వే ఉంది. ఏంటది? ఆ డాక్టర్కి సంబంధించిన ఓ రిలేటివ్ ఇక్కడే ఉన్నాడు. అతనికే కబురు చేశాను, వస్తాడు. అందుకే మిమ్మల్ని నా ఆఫీస్కి రమ్మన్నాను. సార్, మీరు చెప్పిన పర్సన్ అయితేనే సార్. నమస్తే సార్. రమ్మని ఫోన్ చేశారు. ఏంటి విషయం? డాక్టర్ రమా నీకు తెలుసు కదా? తెలుసు. ఆవిడ నాకు దగ్గర బంధువే కదా. ఇప్పుడు డాక్టర్ ఎక్కడుంటున్నారు? ఆమె ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? ఆమె గురించి నాకేం తెలీదు. అదేంటి దగ్గర బంధువు అన్నావు? డాక్టర్ గురించి తెలియకపోవడం ఏంటి? మర్యాదగా చెప్పు. ఏంటి బెదిరిస్తున్నారు? పోలీసులు జులుం చూపిస్తే భయపడతాను అనుకుంటున్నారా? అయినా నాకు తెలియదంటే వినరేంటి? నీకు తెలుసని నాకు తెలుసు. ఎవరో నీకు డబ్బులు ఇచ్చి ఆ డాక్టర్ గురించి నోరు తెరవద్దని చెప్తున్నారు. అవునా కాదా? నా పర్సనల్ విషయాలు మీకెందుకు? చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి ఆ డాక్టర్ గురించి చెప్పండి. సారీ మేడం, నాకు తెలీదు. ప్లీజ్ అండి, అమ్మగా అర్థిస్తున్నాను. ఆ డాక్టర్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తేనే నా పిల్లలు నాకు దక్కుతారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ అండి, చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కదండి, నాకు తెలీదు. సింధు, వీడిని బ్రతిమిలాడితే చెప్పడం. మా పోలీస్ స్టైల్లో విచారించాల్సిందే. ఆహా, ఏం చేస్తారు? మహా అయితే జైల్లో వేస్తారు, లాఠీలతో కుమ్ము వేస్తారు, అంతే కదా? చేసుకోండి. రెడీ? రైట్. హలో. హలో పోలీస్ ఆఫీసర్ గారు, నేను లాయర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్ ప్రసాద్. చెప్పండి. నా క్లయింట్ రఘునందన్ని ఏదో ఎంక్వైరీ ఉందని పోలీస్ స్టేషన్కి పిలిపించారట. అవును, ఎంక్వైరీ జరుగుతుంది. అవ్వగానే పంపిస్తాను. మీరు ఎంత ఎంక్వైరీ చేసినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా క్లయింట్ నుంచి రాదు. సో మీరు అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ లాయర్ ప్రసాద్ ప్రాక్టికల్గా మీ మీద కోర్టులో కేసు మూవ్ చేస్తాడు.
చిన్న దెబ్బ పడినా సరే మీరు జాబ్ నుంచి సస్పెండ్ అవుతారు. సో అందుకని నా క్లయింట్ని కామ్గా పంపించేయండి. ఉంటాను. ఎవరా లాయర్? ఎవడో ప్రాక్టికల్ ప్రసాద్ అంట. సో ఇదంతా ప్రసాద్ ఆడిస్తున్న గేమ్ అన్నమాట. మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పలేదు.